నమస్కారం. సిఎంఆర్ విశాఖ సమర్పించు తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పవర్డ్ బై చెరుకురి గ్రూప్. పురుషోత్తమ క్షేత్రం అని పురాణాలు అభివర్ణించిన దివ్యక్షేత్రం పూరి. శ్రీమన్నారాయణుడు జగన్నాథనామంతో ఈ క్షేత్రంలో భాసిల్లుతున్నాడు. బదరి, ద్వారక, రామేశ్వరం, పూరి ఈ 4 భవ్య ధామాల్లో పూరీ క్షేత్రానికి చాలా ప్రత్యేకత ఉంది. పూజా విధానాలు, శిల్పకళా వైభవం, మూల విగ్రహాకృతులు, ఉత్సవ సంవిధానం ఇలా ప్రతి అంశంలోనూ వైశిష్ట్యం గోచరమవుతుంది. పూరీ క్షేత్రం సృష్టి ఆరంభం నుంచి ఉందంటారు. అలాంటి పూరీ క్షేత్రం వలె దేశవ్యాప్తంగా ఎన్నో ప్రదేశాలలో జగన్నాథ వైభవం ప్రకటితమవుతుంది. పూరీ క్షేత్ర కట్టడాలు, ఆలయ లోగిలి, పరిసరాలు, ప్రధాన విగ్రహాలు, సంప్రదాయాలు ఇలా అన్నింటా ఈ జగన్నాథస్వామి ఆలయాలలో వర్ధిల్లుతున్నాయి. ఆ పరంపరలోనిదే బెంగళూరు నగరంలోని శ్రీ పూరీ జగన్నాథస్వామి ఆలయం. ఈ సన్నిధి విశేషాల్ని ఈనాటి తీర్థయాత్రలో తిలకిద్దాం. బెంగళూరులో భవ్యంగా వెల్లివిరిసిన పూరీ జగన్నాథుని దివ్యధామం కన్నడ సీమలో విరిసిన ఆధ్యాత్మిక కస్తూరి పరిమళం. జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్రాదేవి మూర్తుల దర్శనం భక్తులకు అభీష్టదాయకం. కళింగ శైలిలో నిర్మితమైన నాగర శిల్పకళా వైభవం, కమనీయ శిల్పకళా ప్రాభవాల నెలవు బెంగళూరు జగన్నాథుని కొలువు. బెంగళూరు మహానగరానికి దక్షిణ భారతదేశంలో ఎంతో ప్రాధాన్యత ఉంది. ఉద్యానవన నగరిగా, ఎలక్ట్రానిక్ సిటీ ఆఫ్ ఇండియాగా ఈ నగరానికి ఖ్యాతి ఉంది. కెంపగౌడ ఈ నగరాన్ని నిర్మింపచేశాడు. పర్యాటక పరంగానే కాక ఆధ్యాత్మిక సన్నిధానాలకు కూడా ఈ నగరం పేరు పొందింది. దొడ్డ బసవಣ್ణ ఆలయం, దొడ్డ గణపతి ఆలయం, గవి గంగాధరేశ్వర స్వామి ఆలయం, సుబ్రహ్మణ్య స్వామి ఆలయం ఇలా ఎన్నో సుప్రసిద్ధ ఆలయాలు బెంగళూరులో నెలకొని ఉన్నాయి. బెంగళూరు అనగానే ఆహ్లాదకర వాతావరణం, చుట్టూ పరుచుకున్న పచ్చదనం, పరిమళించి పలకరించే పూలబాలల సోయగాలు, హరితారణవంగా శోభిల్లే ఉద్యానవనాలు, చారిత్రక ప్రసిద్ధిగాంచిన కట్టడాలు, అలనాటి అపురూప వైభవానికి ప్రత్యక్ష ఉదాహరణగా నిలిచే పర్యాటక, చారిత్రక ప్రభావాలు ఇలా ఎన్నో అంశాలు కళ్ల ముందు కదలాడుతాయి. ఆధ్యాత్మికంగా అవలోకిస్తే బెంగళూరు మహానగరం ఆర్ష సంప్రదాయానికి సిగపువ్వు, వీరశైవ సంప్రదాయానికి బెంగళూరు తొలి గడప, శక్తి ఆరాధనా సంవిధానానికి అనాది నెలవు, సుబ్రహ్మణ్య గణపతి ఆరాధనలకు బెంగళూరు పుట్టినిల్లు, వైష్ణవ సంప్రదాయ సంస్కృతులకు ఆటపట్టు ఇలా అన్ని ఆచార వ్యవహారాలు, సకల దేవతల సమార్చనలు బెంగళూరులో అనాదిగా కొనసాగుతున్నాయి. ఆ నేపథ్యంలోనిదే దొడ్డ గణపతి ఆలయం. ధీర గంభీరంగా మహావిరాట్ రూపాన్ని సంతరించుకున్న దొడ్డ గణపతి ఆలయ దర్శనం భక్తులకు మహత్తర అనుభూతిని కలిగిస్తుంది. ఆ సంవిధానంలోనిదే దొడ్డ బసవಣ್ణ ఆలయం. మహానందీశ్వరుడు విశ్వరూపాన్ని ధరించినట్టుగా మహాతేజో విరాజితంగా దర్శనమిస్తాడు స్వామి. కైలాసంలో ఉండే నంది భువికి దిగివచ్చాడా అనే విభ్రాంతికి లోనవుతారు భక్తజనం. బెంగళూరులోని పూరీ జగన్నాథస్వామి ఆలయాన్ని శ్రీ జగన్నాథ టెంపుల్ ట్రస్ట్ ఆఫ్ బెంగళూరు ఆధ్వర్యంలో నిర్మితమైంది. హెచ్ఎస్ఆర్ లేఅవుట్లో సర్జాపూర్ రహదారి పక్కనే సువిశాల ప్రాంగణంలో ఈ ఆలయం నెలకొని ఉంది. 2015వ సంవత్సరం మే 17వ తేదీన ఈ ఆలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవాన్ని నిర్వహించారు. ఒడిషాలోని పూరీ జగన్నాథస్వామి ఆలయ నిర్మాణ శైలిలో ఉన్న ఈ ఆలయం
అపురూప ఆధ్యాత్మిక ధామంగా వెలుగొందుతోంది. నారాయణ రూపం నవ్యమోహనాకారం నారదాది మునిసేవితం శ్రీజగన్నాథం సర్వసిద్ధిప్రదాయకం. అఖిలాండకోటి బ్రహ్మాండాల్ని ఏలే జగన్నాయకుడు జగన్నాథుడు. జగములనేలే భాగ్యవిధాత శ్రీమన్నారాయణుడిగా స్వామి శ్రీకృష్ణుడి దేహమే దారువుగా అనగా వృక్షఖండంగా మారిందని, ఆ మూర్తే జగన్నాథ రూపమని చెబుతారు. ఒడిషాలోని పూరిలో ప్రస్తుతమున్న జగన్నాథస్వామి ఆలయాన్ని 12వ శతాబ్దంలో గంగవంశీయుడైన అనంత చోళుడు నిర్మించాడు. ఆ ఆలయాన్ని పోలిన రీతిలోనే బెంగళూరులో నిర్మింపచేశారు. పూర్తిగా కళింగ సంప్రదాయ ఆలయ నమూనా రూపంలో ఈ ఆలయం గోచరమవుతోంది. త్రికాలాలకు త్రిమూర్తులకు సంకేతంగా 3 గోపురాలు ఈ ఆలయ ప్రాంగణంలో నెలకొని ఉంటాయి. ప్రధానాలయ గోపురం ఎర్రరాతితో మలచి పిరమిడ్ నిర్మాణాన్ని పోలి ఉంటుంది. ఈ ప్రధానాలయంలోనే మూలమూర్తులు నెలకొని ఉన్నారు. ఉత్తర భారతదేశంలోని నాగర శైలికి రూపపరంగా కళింగ ఆలయ నిర్మాణ శైలి వ్యక్తమయ్యింది. అదే రీతిని బెంగళూరులోని ఆలయంలో కూడా కొనసాగించారు. జగన్నాథస్వామి ఆలయంలో ప్రధానంగా 3 మూలమూర్తులు ఉంటాయి. ఉపదేవతామూర్తిగా సుదర్శన స్వామి నెలకొని ఉంటాడు. పూరీ జగన్నాథస్వామి వలె అదే ఆకృతి రూపక సంవిధానంలో వదన ప్రధాన దేవతలుగా దర్శనమిస్తారు. ఈ దేవతామూర్తుల దర్శనం వల్ల ఇహపర సౌఖ్యాలు చేకూరుతాయని భక్తుల విశ్వాసం. విష్ణువు జగన్నాథునిగా, ఆదిశేషుడు బలభద్రుడిగా, పరాశక్తి సుభద్రగా, చక్రదేవత సుదర్శనామూర్తిగా ఆవిష్కారమయ్యారు. భావ ప్రకటనకు స్థానమైన వదనాలే ప్రధానంగా ఉన్న మూర్తులు కేవలం జ్ఞానేంద్రియాలతో కూడిన వదనంతో విశ్వంలో కర్మలన్నింటినీ నిర్వహించగలిగే శక్తిని ఈ మూర్తులు ప్రకటిస్తాయి. అనంత తేజోమయంగా, అత్యంత ఆకర్షణీయంగా ఈ మూర్తిత్రయం భాసిల్లుతోంది. సాధారణంగా ఆలయాల్లో దేవేరులతో దేవుళ్ళుంటారు. కానీ జగన్నాథుని సన్నిధిలో సోదరుడు బలభద్రుడు, సోదరి సుభద్రలు నెలకొని ఉండడం విశేషం. రత్న సింహాసనంపై కుడివైపు బలభద్రుడు, ఎడమవైపు సుభద్రాదేవి, మధ్యలో జగన్నాయకుడైన జగన్నాథుడు దర్శనమిస్తాడు. జగన్నాథస్వామి ఆవిర్భావం ఎంతో ఆసక్తికరం, అనంత పుణ్యఫల సంధాయకం. కృతయుగం నుంచి జగన్నాథస్వామి భక్తుల పూజలందుకుంటున్నాడు. స్కాంద పురాణం ప్రకారం జగన్నాథుడు, బలభద్రుడు, సుభద్ర కృతయుగ ప్రధాన దేవతలు. జగన్నాథ విగ్రహాల్ని బ్రహ్మ ప్రతిష్ఠించినప్పుడు నృసింహ మంత్రాలతో ప్రతిష్ఠించాడు. అందుకే జగన్నాథస్వామి ఆలయంలో నృసింహస్వామి మూర్తిమత్వం కూడా గోచరమవుతుంది. అనంతతత్వానికి ప్రతీకయైన నల్లని వర్ణమే జగన్నాథుని వర్ణం. శుద్ధ సత్వగుణమే బలభద్రుని తెల్లని ఛాయ. ఐశ్వర్యశక్తికి ప్రతిబింబం సుభద్రాదేవి. దేవి పసుపు వర్ణంలో ఉంటుంది. బలభద్రుడు ఋగ్వేద స్వరూపుడు, జగన్నాథుడు సామవేద స్వరూపుడు, సుభద్ర యజుర్వేద రూపం. సుదర్శనుడు అధర్వణ వేదరూపుడు అని స్వయంగా బ్రహ్మ ప్రకటించాడు అనేది స్కాంద పురాణోక్తి. సర్వవేద స్వరూపమైన నారాయణతత్వమే ఈ 4 స్వరూపాలు. ఈ దేహమే ఒక రథమైతే ఆ రథం మధ్యభాగంలో హృదయ స్థానంలో జగన్నాథుణ్ణి నెలకొల్పుకోవడమే జగన్నాథుడి రథయాత్ర. అందుకే రథస్థ కేశవం దృష్ట్వా పునర్జన్మ న విద్యతే అంటారు. దేహమనే రథంలో అంతర్వీక్షణతో కేశవుడైన జగన్నాథుణ్ణి దర్శించుకున్న వారికి పునర్జన్మ ఉండదు అని ప్రతీతి. हे जगन्नाथ अनाथों के नाथ, कृपा करो प्रभु हे दीननाथ। तुम्हारी शरण में जो कोई आवे, कष्ट मिटे सुख संपत्ति पावे। బెంగళూరులోని పూరీ జగన్నాథస్వామి ఆలయం శిల్పకళా తోరణంగా వర్ధిల్లుతోంది. ఆలయ ప్రాకారాలు, గోపురాలు, కుడ్యాలు, అంతరాలయం ఇలా సర్వత్రా కళానురంజకత్వంతో పరిఢవిల్లుతుంది. పూరీలోని జగన్నాథస్వామి సన్నిధిలో వలె ఈ ఆలయ ప్రాంగణంలో
అణువణువున అడుగడుగున కళా ప్రాభవం ప్రకటితమవుతుంది. దక్షిణ భారతదేశంలోని పూరీ జగన్నాథస్వామి ఆలయాల్లో బెంగళూరులోని ఈ ఆలయం తలమానికమైనది. ఉత్కళ సంప్రదాయ రీతిలో కళింగ నిర్మాణ ఆలయ వాస్తుశైలికి అనుగుణంగా ఈ ఆలయం పూర్తి స్థాయిలో నిర్మితమై ఉంది. ఈ కళింగ ఆలయ నిర్మాణ శైలిని 17వ శతాబ్దంలో నిరంజన మహాపాత్ర అనే శిల్పకళా కోవిదుడు ప్రాచుర్యంలోకి తీసుకొచ్చాడు. ఎర్రరాయి కట్టడాలతో పిరమిడ్ ఆకృతులతో ఆలయ గోపురాలుండడం కళింగ ఆలయాల ప్రత్యేకత. ఆ కోవలోనిదే ఈ ఆలయం కూడా. భారీ ఎర్రటి మేలుజాతి రాళ్లపై అత్యంత సరళ సుందరంగా కళాకృతుల్ని, సోపానాకృతుల్ని, వర్తులాకార రూపాల్ని మలచడం ఈ ఆలయ వాస్తుశైలి ప్రత్యేకత. కఠిన పాషాణ శిలల్ని సైతం కర్పూర కళికలుగా మలచిన వైనం ముగ్ధుల్ని చేస్తుంది. కళింగ శైలిలో ఆలయ ప్రాసాదం మూలంలోని చదరపు పీఠం నుంచి కంఠభాగం వరకు ఎలాంటి భేదం లేకుండా ఒకే పరిమాణంలో ఉంటుంది. ఆలయ అగ్రభాగంలో తామర పుష్పాకృతి, శిఖరం కింద అమరి ఉంటుంది. గోపురాగ్రభాగాన పసుపు వర్ణ పతాకం రెపరెపలాడుతుంది. ఇది పావనత్వానికి చిహ్నం. కళింగ ఆలయాల మూలపీఠం ఉపరితల కుడ్యాలపై భద్ర, కర్ణ, రథ, ఉపరథ నిర్మాణాలన్నీ ఊర్ధ్వముఖంగా శిఖరం వరకు ఒకే రీతిగా ఉంటాయి. మధ్య, భద్ర, శిఖర ప్రాంతాలను ఆభరణయుతంగా, నగిశీలమయంగా, అలంకార శోభితంగా తీర్చిదిద్దుతారు. అయితే ఆలయానికి ముందు కనిపించే ప్రాసాద భాగం భారీ సుఖనాసితో అలంకార శోభితంగా, సింహాన్ని పోలిన ముఖభాగంతో శిల్పులు తీర్చిదిద్దుతారు. అలాగే ప్రధానాలయంలో పలు వర్ణరంజితమైన చిత్రకళారూపాలు కనువిందు చేస్తాయి. దశావతారాల విగ్రహాకృతులు ఇక్కడ అదనపు ఆకర్షణ. ప్రధానాలయ ఉపాలయ గోడలపై రూపలావణ్య శోభిత శిల్పాలు ఆకట్టుకుంటాయి. కన్యకామణుల లలిత పేశలమైన హృదయకరమైన మూర్తులు ముచ్చటగొలుపుతాయి. వివిధ నాట్య భంగిమలు, అలంకారిక విశేషాలతో ఈ లలనామణుల ఆకృతులు రంజింపచేస్తాయి. ప్రధాన ఆలయంపై 5 అంచెల సోపానాకృతులుంటాయి. ఇవి పంచభూతాలకు, పంచతన్మాత్రలకు సంకేతాలు. ప్రధాన ప్రవేశద్వారానికి ఇరువైపులా జయ, విజయ ద్వారపాలకులుంటారు. వీటికి ఊర్ధ్వముఖంగా 4 చొప్పున మొత్తం 4 జతల విగ్రహాకృతులు ఇరువైపులా హృదయంగా అమరి ఉంటాయి. ఆలయ కుడ్యాలపై సూర్యభగవానుడి ఆకృతి శిల్పీకృతమైన తీరు ఎంతో ఆకర్షణీయం. అలాగే సుదర్శన చక్రతాళ్వారిని శిల్ప సదృశ్యంగా శిల్పీకరించిన వైనాన్ని కూడా ఇక్కడ భక్తులు తిలకించవచ్చు. బెంగళూరులోని పూరీ జగన్నాథ స్వామి దర్శనం భక్తులకు మహత్తర అనుభూతిని కలిగిస్తుంది. పూరీ క్షేత్రంలోని అన్ని సంప్రదాయాలు, ఉత్సవాల్ని ఇక్కడ కూడా పాటిస్తారు. ఈ క్షేత్రంలో జరిగే ప్రధాన వేడుక జగన్నాథస్వామి రథయాత్ర. పూర్తిగా పూరీ క్షేత్ర విధి విధానాలలోనే కొనసాగుతుంది. బెంగళూరులోని జగన్నాథస్వామి ఆలయంలోని ప్రధాన మంటపాన్ని జగన్మోహన మంటపంగా వ్యవహరిస్తారు. చలువరాతితో, విద్యుద్దీపాల అమరికతో ఈ మంటపం శోభాయమానంగా అలరారుతోంది. జగన్మోహన మంటపం తర్వాత ప్రాసాద మంటపం ఉంటుంది. ఇక్కడ్నుంచి మూలమూర్తులకు ప్రసాద నివేదనను అర్చక స్వాములు నిర్వహిస్తారు. ఏటా ఆషాఢ శుద్ధ విధియనాడు జగన్నాథ రథయాత్రను నిర్వహిస్తారు. ఓ చక్రధారి ఓ వనమాలి రాధా మోహన కృష్ణ మురారి ఓ చక్రధారి ఓ వనమాలి రాధా మోహన కృష్ణ మురారి దీనుల దుఃఖం తొలగించువాడవు దీనుల దుఃఖం తొలగించువాడవు వినవా కొంచెం వినతులు ఒక పరి
విగ్రహాలకు వైశాఖ మాసంలో గంధం పూసి పూజలు చేస్తారు. జ్యేష్ఠ మాసంలో శుద్ధోదకంతో అభిషేకం నిర్వహిస్తారు. రథయాత్ర అనంతరం రథంలో ఉన్న 3 మూర్తుల్ని గుడించా మంటపంలో ఉంచుతారు. గర్భాలయానికి చేర్చకుండా 10 రోజుల పాటు గుడించా మంటపంలోనే దేవతామూర్తులు కొలువుదీరి ఉంటారు. ఈ మంటపంలోనే గర్భాలయంలో పూజలు నిర్వహించినట్టుగా అన్ని విధి విధానాలను కొనసాగిస్తారు. ఈ గుడించా మంటపంలో స్వామి తన సోదర సోదరీమణితో సేదదీరుతూ భక్తుల అభీష్టాలను నెరవేర్చుతాడు. ఈ ఆలయ ప్రాంగణంలోనే విమలాదేవి సన్నిధి ఉంది. సాక్షాత్తు శ్రీమహాలక్ష్మీదేవి విమలాదేవిగా ఇక్కడ పూజలందుకుంటోంది. కుడిచేత ధనపాత్రను ధరించిన ఈ కల్పవల్లి ఎడమ చేతిని అభయహస్తముద్రగా ప్రకటిస్తుంది. ధనాధిష్టాన దేవతగా విమలాదేవిని భక్తులు ఆరాధిస్తారు. బెంగళూరులోని శ్రీ పూరీ జగన్నాథస్వామి ఆలయం ప్రఖ్యాత ఆధ్యాత్మిక కేంద్రంగా అలరారుతోంది. పూరీ క్షేత్రానికి వెళ్లి వ్యయప్రయాసల కోర్చి దర్శించుకోలేని భక్తులు ఈ ఆలయాన్ని దర్శించుకుని అంతటి అనుభూతిని దక్కించుకోవచ్చు. దేశం నలుమూలల నుంచి కర్ణాటక రాష్ట్ర రాజధాని అయిన బెంగళూరుకి రోడ్డు, రైలు, విమాన మార్గాలున్నాయి. సర్జాపూర్ రోడ్డులోని హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతంలో ఉన్న ఈ ఆలయానికి వివిధ ప్రయాణ సాధనాల ద్వారా చేరుకుని ఈ అద్భుత శిల్పకళా ఆధ్యాత్మిక సన్నిధిని తిలకించవచ్చు. హైదరాబాద్ నుంచి వెళ్లే తీర్థయాత్రికులు యశ్వంత్పూర్ ఎక్స్ప్రెస్, బెంగళూరు ఎక్స్ప్రెస్, రాయలసీమ ఎక్స్ప్రెస్ వంటి రైళ్లల్లో లేదా బస్సుల్లో మహబూబ్ నగర్, కర్నూల్, అనంతపురం, ధర్మవరంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, కెంపెగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. విజయవాడకు చెందిన భక్తులు గుంటూరు, వినుకొండ, కర్నూలు, అనంతపురం, ధర్మవరంల మీదుగా బెంగళూరు మెజెస్టిక్ రైల్వే స్టేషన్కి, అనంతరం కెంపెగౌడ బస్టాండ్కి చేరుకుంటారు. అక్కడి నుంచి హెచ్ఎస్ఆర్ లేఅవుట్ ప్రాంతానికి సిటీ బస్సులు, ఆటోలు, టాక్సీలు తదితర స్థానిక వాహన సదుపాయాల్ని ఉపయోగించుకుని చేరుకోవచ్చు. జగత్తును ఉద్ధరించటానికి, జగత్తులో ఉండే సర్వ మానవాళి శ్రేయస్సును పరిరక్షించటానికి శ్రీహరి జగన్నాథుడిగా అవతరించాడు. శ్రీకృష్ణ పరమాత్మ అవతారం తరువాత శ్రీహరి భక్త జనావళి కోసం జగన్నాథుని రూపంలో ప్రకటితమయ్యాడు. అలాంటి జగదీశ్వరుడు జగన్నాథుడిగా కొలువైన బెంగళూరు పూరీ జగన్నాథస్వామి ఆలయ దర్శనం సకల సన్మంగళప్రదం, సచ్చిదానందకరం, సమస్త అభీష్ట సిద్ధికారకం. మరో క్షేత్ర సందర్శనంతో తీర్థయాత్ర కార్యక్రమంలో కలుసుకుందాం. నమస్కారం. పుణ్యక్షేత్రాల దర్శనం, అపురూప ఆలయాల సందర్శనం, తీర్థయాత్ర కార్యక్రమాన్ని ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/ETV News లింక్ ద్వారా కూడా వీక్షించండి.